అవునండి. మన స్థితి ఒకప్పుడు అలాంటిది. ఏమాత్రం మంచి లేదు మనలో. ఏమాత్రము దేవుడు మెచ్చుకునేటటువంటి మంచి గుణం కానీ, మంచి క్యారెక్టర్ కానీ మనలో లేదు. కాబట్టి మన మునుపటి స్థితి ఎలా ఉంది అనంటే, పాపము చేత నింపబడ్డాం, బూతుల చేత నింపబడ్డాం, చెడ్డ కార్యాల చేత నింపబడ్డాం, దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గము చేత మనము నింపబడ్డాం. అప్పుడు ప్రభువారు ఏం చేశారు అనంటే, ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా మనల్ని కడగటానికి ఇష్టపడ్డారు, కడిగారు, శుద్ధీకరించారు, మనం గ్రహించగలిగాం. కాబట్టి ఈరోజు ఆయన పిల్లలుగా, ఆయన కుమార్తెలంగా, ఆయన కుమారులంగా ఇక్కడ అందరం వచ్చి కూర్చొని ఉన్నాం. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఇప్పుడు మునుపటి స్థితి మనకుందా? ఏమండి? మునుపటి బూతులు మనకున్నాయా? మునుపటి చెడ్డలవాట్లు మనకున్నాయా? లేవు. ఎప్పటికప్పుడు యేసు క్రీస్తు ప్రశస్త రక్తం ద్వారా మనల్ని కడుక్కుంటున్నాం. కాబట్టి చెడ్డ అలవాట్లు మనకు లేవు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటను మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మీ బైబిల్ గ్రంథాలు తెలియండి దయచేసి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. చదవండి అండి. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడినటువంటి వాక్య భాగము. మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషేకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాట, నీవు ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. ఇశ్రాయేలు ప్రజలకి ఈ వార్త తెలియాలి. ఏంటిది అనంటే, నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతి జ్ఞాపకము చేసుకొని ఈ కట్టడలను అనుసరించి జరుపుకొనవలెను. నీవు ఐగుప్తులో ఎవరు చెప్పాలి. ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఎవరండి? వారు దాసులు. స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, వారి దేశం కాదు, వారి ప్రాంతం కాదు. వారికి నివాస యోగ్యమైనటువంటి భూమి ఉన్నప్పటికీ, వారికి అన్ని హక్కులు ఉన్నప్పటికీ, అక్కడ పాలించేది, ప్రభుత్వం చేసేది ఐగుప్తీయులు, ఫరో కుటుంబాలు. కాబట్టి వారి పెత్తనానికి వీరు దాసోహమయ్యారు. కాబట్టి దేవుని అవిధేయత వలన ఆ దేశానికి కొనిపోబడ్డారు. కాబట్టి అక్కడ దాసులుగా నివసించారు. అర్థమైందండి? దాస్యత్వం ఊరికినే రాదు. దాస్యత్యం ఊరికినే మనం సంపాదించుకోలేం. ఎప్పుడు దాసులమైతామో తెలుసా? ఎప్పుడు బానిసలమైతామో తెలుసా? కొంతమంది అంటూ ఉంటాడు, ఈయన మద్యానికి బాగా బానిస అయిపోయాడండి, ఈ పిల్లగాడికి చెడ్డలవాట్లకు బానిస అయిపోయాడండి, ఈ అబ్బాయి దొంగతనాలకు అలవాటు అయిపోయాడండి, బానిస అయిపోయాడండి, ఈయన పలాందానికి బానిస అయ్యాడండి అని చెప్పి అంటూ ఉంటారు. అంటే వారు దేనికి బానిస అయిపోయారు అంటే, చెడ్డ కార్యాలకు, చెడ్డ పనులకు, దొంగతనాలకు, లేనిపోని కార్యాలకు చేస్తూ, అది లేకపోతే, అది చేయకపోతే, అది తాగకపోతే వారు ఉండలేనటువంటి పరిస్థితి. కాబట్టి దానికి ఏమైపోయారు అంటే బానిస అయిపోయారు. ఏమండి? కొంతమందికి బాగా బానిస అయినటువంటి వాళ్ళు అది తాగకపోతే మంచిగా ఉండలేరు. మద్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, వానికి షేక్ వస్తూ ఉంటుంది, వనికి వస్తూ ఉంటుంది, అలవాటు పడ్డారు. దాని మోతాదు ఆల్కహాలిక్ వాళ్ళు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే వారి శరీరం సహితం దానికి అలవాటు పడేటటువంటి భయంకరమైనటువంటి స్థితికి వారి శరీరాలను మార్చుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు దేనికి, ఎందుకు బానిసత్వంలోకి వెళ్ళారు? ఎందుకు బానిసత్వానికి వారు పంపబడ్డారని అంటే, వారు దేవుని సన్నిధానంలో యోగ్యమైనటువంటి జీవితం లేదు, దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి జీవితం లేదు. ఎప్పుడో యోసేపు కాలంలో ఐగుప్తుకి పంపబడ్డారు, అక్కడే స్థిరపడిపోయారు, తిరిగి రాలేదు, స్వదేశానికి రాలేదు, కేవలం అక్కడే స్థిరపడిపోయి అదే జీవితం, అదే లోకం అనుకుని అక్కడే బ్రతకడం ఇష్టపడ్డారు.
అప్పుడు ఫరో వాళ్ళ కుటుంబం ఐగుప్తీయులు ఆలోచన చేసి, ఇదిగో ఇంతమంది గనక తిరగబడితే రేపు పొద్దున మన రాజ్యం ఉంటుందా, మన ప్రభుత్వం ఉంటుందా? వీరి మీద అధికమైనటువంటి పన్నులు వేసి, అధికమైనటువంటి భారాలు వేసి వీళ్ళని మనం చెప్పు చేతుల్లో ఉంచుకుందాం, బానిసత్వం వీరికి ఏంటో రుచి చూపిద్దామని ఫరో అధికారులు, ఆ ప్రభుత్వం అనుకుని ఏం చేసిందంటే, వారి భూమి ఉన్నప్పటికీ అధికమైనటువంటి పన్ను వారు కట్టాలి. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్, ఎకరం భూమిలో 25 బస్తాలు పండితే దాదాపు 15 బస్తాలు పన్నులకు వారు తీసుకునేటటువంటి వారు. చేసినటువంటి వ్యవసాయం వారికి మిగిలేది కాదు. చేసినటువంటి కట్టడాలు ఏమని ఉంటే దానికి రేటు వారే నిర్ణయించేటటువంటి వారు. ఏమండి? కూలి 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఇచ్చేటటువంటి వారు. లేకపోతే అనేక రకాలైనటువంటి పనులు, భారం, అధిక ఒత్తిడి, స్వేచ్ఛ లేదు. నా డ్యూటీ అయిపోయింది, నేను చేయడానికి రానంటానికి లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైనటువంటి పన్నుల చేత, భారాల చేత ఇశ్రాయేల్ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు ఫరో ప్రభుత్వం, ఐగుప్తు రాజ్యాంగం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భరిస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. ఏ అవకాశం లేదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఎక్కువ మాట్లాడితే కొడుతున్నారు, జైల్లో పెడుతున్నారు, అవసరమైతే చంపేస్తున్నారు. నేటికి ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు భూమి మీద. అరబ్బు దేశాలని చాలామంది వెళ్తున్నారండి ఇక్కడి నుంచి. పాపం కొన్ని వీడియోలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇంతే చిన్న రూమ్, ఆ రూమ్లో 30 మంది ఉండాలి. ఒకటి పెట్టే పైన ఒకటి పెట్టే పైన ఒకటి. తినటానికి తిండి ఉండదు. స్వదేశం వెళ్ళాలంటే ఎవడో ఏజెంట్ మోసం చేసి ఉంటాడు. అక్కడ చేసేటటువంటి కూలికి మరలా తిరిగి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని రావడానికి ఉండవు. అనేకమైనటువంటి ఇబ్బంది, భారం, శ్రమ, కష్టం. అక్కడ చట్టాలన్నీ కఠినంగా ఉంటాయండి. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వారికి మరణశిక్షే అన్నట్టుగా ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లోనే ఇంత భయంకరమైనటువంటి పద్ధతులు ఉంటే, ఆనాడు ఐగుప్తీయుల కాలంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, బానిసత్వాన్ని ఎదుర్కొన్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. వారికి ఏం చేయాలో తెలియక చివరికి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారనంటే, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరి వారం, మనం ఎందుకు ఈ బానిసత్వంలో మగ్గిపోతున్నాం, మనం ఏం చేయాలి అనే ఆలోచన వారికి కలిగింది. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? అసలు మన స్థితి ఏంది? వీళ్ళు ఎందుకు మనల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు ఇబ్బంది తిరగబడ్డానికి మనకు అవకాశం లేదంటున్నారు. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం అని మొదలు పెడితే దాని మూలం అంతా కూడా ఎక్కడికి వచ్చింది ఏంటంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆయన కుమారులైనటువంటి ఇశ్రాయేలు గోత్రము, యోసేపు దగ్గరకు వచ్చింది. అంటే వీరు ఎవరిని ఆరాధించారు అని అంటే, సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి వీరు ఆరాధన చేశారు. బహుశా ఆయనే నిజమైనటువంటి దేవుడు అయితే ఈ సమస్యలన్నింటిలో నుంచి జయాన్ని చేకూరుస్తాడేమో అని చెప్పి అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు సర్వశక్తుడైనటువంటి దేవునికి. దేవునికి స్తోత్రం. కష్టం వస్తే కానీ దేవుడు గుర్తుకు రాడు, అవునా కదా? బాధపడితే కానీ బోధపడదు, అవునా? ఇబ్బంది వస్తే కానీ మనకు అప్పుడు దేవుడి సంధానం గుర్తొస్తుంది, ప్రార్థన గుర్తొస్తుంది, అయ్యగారు గుర్తొస్తారు, సంఘం అందరం కూడా గుర్తొస్తాం. ఎందుకంటే నా కోసం ప్రార్థన చేయండి. అర్థమవుతుందండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలకి మంచిగున్నంతసేపు దేవుడు గుర్తుకు రాలేదు. ఎప్పుడైతే ఆ ఐగుప్తు రాజు భారాలు పెట్టడం మొదలుపెట్టాడో, వీరని దాసులుగా చూడటం మొదలుపెట్టాడో, దాసీలుగా ఎప్పుడైతే ఆ స్త్రీలను చూడటం మొదలుపెట్టారో, ఆ బాధలు భరించలేక, ఆ కష్టాలు భరించలేక, ఆ దాస్యత్యంలో ఉండలేక ప్రభుకి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. మన దేశంలో కూడా మా చిన్నతనంలో వరెన్నం దొరికేది కాదు. ఈ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో, మీకు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు, నాకైతే గుర్తుంది. ఎందుకంటే నేను 4వ తరగతి చదివేటప్పుడు మా మమ్మీ జొన్న అన్నం, గటకన్నం ఇవి పెట్టి పంపేది. మా స్కూల్ పిల్లలందరూ వరెన్నం తింటా ఉంటే మందేమో స్పెషల్ బాక్స్, ఏంటిది? పప్పు. ఇది అవునా కాదా? అంతకుముందు పరిస్థితి ఏంటిది? నేనన్నా తిన్నాను. అంతకుముందు పరిస్థితి ఏంటిది? చాలామందికి ఆహారం దొరికేది కాదు. పెద్దోళ్ళని అడిగితే చెప్తారు. మా డాడీ అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు, ఉప్పు కారం తిని నాలుక మీద రాసుకొని నీళ్ళు తాగేవాళ్ళట. అంత భయంకరమైనటువంటి కరువు ఉండేది. తెలుసా విషయం మీకు?
ఏమండి, వ్యవసాయం చేసేవాళ్ళు చేసినటువంటి వ్యవసాయం తెచ్చినటువంటి ఆ పెట్టుబడికి డబ్బులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళకి బస్త మిగిలేదట. ఆ బస్త సంవత్సరం దినాల దాదాపు ఒక్కొక్క ఫ్యామిలీలో 10-12 మంది. నిజమండి, పెద్ద కుటుంబాలు ఉండేవి అప్పట్లో. అంతమందికి సరిపోవాలా ఆ బియ్యం, ఆ ఆ సంపద. అలాంటి పరిస్థితి. ఏమండి, ఆలోచన చేయండి ఒకసారి. ఎంత భయంకరమైన కరువు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఏమండి, నలుగురుంటే ఒకడేం గొడ్ల కాడ, ఇంకోడేం చేను కాడ, ఇంకోడేం ఇంటి కాడ, ఇంకోడేం ఇంకో చోట జీతాలు చేయటం. మా పెదనాన్న పాస్టర్ గారు గడ్డం ఇస్సాక్ గారు జీతానికి ఉండేటోడు. ఆయన జీతానికి ఉండి తండ్రి పాత్ర పోషించి కుటుంబాన్ని అంతటిని ఆయన పోషించాడట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చేసినటువంటి అప్పులు, తెచ్చినటువంటి డబ్బులు తీర్చలేక, తినటానికి తిండి లేక, పిల్లల్ని మనుష్యులుగా బానిసలుగా ఇటు అనేక ప్రాంతాలకు పంపినటువంటి పరిస్థితి. మన కుటుంబాలన్నీ కూడా అలాంటి పరిస్థితి నుంచి వచ్చినాయే, అవునా కాదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? సమృద్ధి అయినటువంటి ఆహారం. ఈరోజు కొంచెం ఉప్పు తక్కువ అయితే నువ్వేం చేస్తున్నావు? కోప్పడుతున్నారు, అవునా కాదా? ఇంట్లో ఆడవాళ్ళ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద కోప్పడుతున్నారు. అంటే నాలుక మన శరీరం అలవాటు పడ్డది కాబట్టి మనకన్నీ రుచులు కావాలి. ఒకప్పుడు రుచి లేదేం లేదు, కేవలం తినటానికి దొరికితే చాలు, అడవి దుంపలు దొరికితే చాలు. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్న స్త్రీల దినోత్సవం. మా అమ్మగారు ఒక విచిత్రమైన కూర వండారు. ఏంటిదంటే బంగాళదుంప క్యాబేజ్ చేసి, అది వెరైటీగా ఉంది, తినలేకపోయాను నేను. 2 ముద్దలు తిని, నీకు దండం అమ్మ, నా వల్ల కాదు, మింగలేకపోతున్నాను. కానీ ఈ వాక్యం చదివిన తర్వాత నిజంగా భయంకరమైనటువంటి బానిసత్వం. అప్పుడు ఇలాంటి తిండి కూడా ఉండేది కాదు. కేవలం ఆకలి తీర్చుకోవడానికి ఏ పదార్థం దొరికినా అది పరమన్నంగా భావించి తినేటటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన అంటున్నాడు, నీవు ఐగుప్తులో నువ్వెవరిని దాసుడివై ఉండిన సంగతి జ్ఞాపకం చేసుకో. ఈ విషయాలన్నీ మీకు గుర్తుకు రావాలని చెప్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు, ఆర్థిక స్వేచ్ఛ నీకుంది. ఎప్పుడు పడితే నీ ఇంట్లో నువ్వు అన్నం వండుకొని తినొచ్చు, నీ భర్తకు చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ ఒకప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఆయన వస్తే ఇద్దరం కలిసి అన్నం వండి గంజి దాగి ఆ తర్వాత ఉన్న అన్నం తినాలి, అవునా కాదు? గంజి కూడా వేస్ట్ అయ్యేవాళ్ళు కదా. ఈరోజు ఇసిరేస్తున్నారు, ఏది గంజిని ఇసిరేస్తున్నారు, కోపం మొత్తం పల్లెలు కూడా ఇసిరేస్తున్నారు. దేవుడు ఆశీర్వాదం ఇచ్చినటువంటి ఆ ఫుడ్, ఆహారం నేలపాలైపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఈ స్వేచ్ఛనిచ్చాడు. జ్ఞాపకం చేసుకో, గుర్తు తెచ్చుకో. దేవునికి స్తోత్రం. అందుకనే నీ స్థితి ఎలాంటిది అని అంటే, ఐగుప్తులో నువ్వు దాసుడివి, సరైనటువంటి రాబడి నీకు లేదు, సరైనటువంటి మిగులు నీకు లేదు. నీవు ఏ వ్యవసాయం చేసినా ఫరో ఆయన అధికారులు వచ్చి పన్ను రూపంలో తీసుకెళ్ళిపోయేటటువంటి వారు. నువ్వే కష్టం చేసినా దానికి తగినటువంటి మూల్యం నీకు ఇచ్చేటటువంటి వారు కాదు. నువ్వు అనేక సమయాల్లో ఇంత పని చేసి, ఇంత కష్టాన్ని చేసి కడుపు మార్చుకున్నటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కొన్నావు, దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కొన్నావు, స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితిని నువ్వు ఎదుర్కొన్నావు. కాబట్టి ఈ పరిస్థితిని నీకు ఎల్లప్పుడూ జ్ఞాపకము ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం తెచ్చుకోవాలి. అసలు నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా కుటుంబం యొక్క మూలం ఏంటి? అర్థమవుతుందండి? నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈరోజు నాకు ఈ స్థితి, ఈ స్థాయి ఉందంటే నాకు ఎవరిచ్చారు అనేటటువంటి ప్రశ్న, ప్రత్యుత్తరము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీ మనస్సులో ఎప్పటికీ నువ్వు మెదులుతూనే ఉండాలి. ఒకప్పుడు మనం కూడా మన స్థితి చెట్టు కింద ఉండలేదండి, ఉన్నామా లేదా? చిన్న గుడిసెలో ఉండలేదండి, పందిరి కింద ఉండలేదా? ఉన్నామా లేదా? ఆలోచన చేయండి అమ్మా, ఉన్నామా లేదా? మనందరం పందిరి కింద, చెట్టు, ఇలాంటి మూలం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఆ తర్వాత
దేవుడు 4 తులాలు 3 తులాలు ఇల్లు ఇచ్చాడు, తాటాకులు ఇల్లు. ఆ తర్వాత పెంకిటిల్లు. ఇప్పుడు అందరూ మంచి చెప్పాలి ఏం కట్టుకున్నారు? బిల్డింగ్లు కట్టుకున్నారు. అవునా కదా? ఏమండి? బిల్డింగులు నిజమే. ఒకప్పుడు మా ఇంట్లో కూడా పెంకిటిల్లు. ఎలకలు మా మీద నుంచి నేషనల్ హైవేలాగా వెళ్ళిపోయాయి. అర్ధరాత్రి పిల్లలు పడుకుంటే వాళ్ళని కొరికి, వాటికి మొక్కజొన్నకి వీళ్ళకి తేడాలు తెలియదు కాదు, కొరికేసినాయి. ఎక్కడ అడుగు పెట్టినా అక్కడికి వెళ్ళిపోవటమే, కాలు మోకాళ్ళు ఏంటంటే తవ్వేసింది కింద. అంతర్జాతీయ రహదారులు అండర్ గ్రౌండ్లో ఉన్నాయి, పందికొక్కులు వేసేసి. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు ఈరోజు ఏం చేశాడు? ఉన్నతమైనటువంటి మంచి నివాస యోగ్యం. దేవునికి స్తోత్రం. ఈరోజు నాకు ఈ స్థితి వచ్చింది అని అంటే, ఈరోజు మనకు ఈ స్థితి వచ్చిందంటే మన వెనక తరం ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత కష్టపడ్డారు, ఎంత బాధ క్షోభను అనుభవించారు, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నారు, వాటిని మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఆ స్థితి నుంచి దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తులను ఆశీర్వదించాడు. కాబట్టే అంచెలంచెలుగా ఈరోజు నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము సంతోషంగా ఉన్నతమైనటువంటి ఇంట్లో ఉంటూ దేవుని నామాన్ని మహింపరచడానికి ఇబ్బంది పడుతున్నారు మీరు. అవునా కాదా? ప్రార్థన చేస్తున్నామండి. కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? కుటుంబాల్లో నలుగురు మోకరించి ప్రార్థన చేస్తున్నారండి? నిజం చెప్పండి, దేవుని దగ్గర అబద్ధం ఆడకూడదు. నలుగురు మోకరించి ప్రార్థన చేస్తున్నారా? కుటుంబాల్లో లేదు. ఏమండి? దేవా, నువ్వు నాకు మంచి ఇల్లు ఇచ్చావు, మంచి స్థితి ఇచ్చావు, మంచిన భోజనం ఇచ్చావు, మంచి జీవితాన్ని ఇచ్చావు, నన్ను కాపాడినందుకు వందనాలని చెప్పి ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత మీరు చెల్లించొద్దా? ఏమ్మా? ప్రార్థన చేయడానికి ఏంటి బలహీనత? ప్రార్థన చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ప్రార్థన ఎందుకు మీకు భారం అయిపోయింది? ఆలోచించండి ఒకసారి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం ఒక ఇంటికి వెళ్తే ఒక సోదరు చెప్తున్నారు, అయ్యా మా కుటుంబంలో అసలు కుటుంబ ప్రార్థనే జరగట్లేదు. చాలా బాధ అనిపించింది. ఉన్నతమైనటువంటి కుటుంబం, దేవుని నమ్మినటువంటి కుటుంబం, దేవుని కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి కుటుంబం, కానీ వారి కుటుంబంలో ఏం లేదు? చెప్పాలి, ఏం లేదు? ప్రార్థన లేదు. ఎంత బాధ! ఏమండి? నీ బానిసత్వం తీసేసినందుకు దేవునికి నువ్వు ప్రార్థన చేయవా? నీ బానిసత్వం తొలగించినందుకు దేవునికి కృతజ్ఞత, థ్యాంక్స్ అని చెప్పవా? ఆలోచించేయండి. థ్యాంక్స్ అనేటటువంటి పదం ఎంత గొప్పదో తెలుసా? ఎంత గొప్ప కార్యం ఉందో తెలుసా? మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, నేను ఒక వీడియో పెట్టాను, ఒక పెద్ద వ్యక్తికి, ఒక మాజీ మంత్రి గారికి ఒక వీడియో పెట్టాను. ఏంటంటే, అయ్యా మా ప్రాంతాన్ని మీరు బాగు చేసినందుకు వందనాలు, థ్యాంక్ యూ అని చెప్పి ఒక వీడియో పెడితే, అది చూసి మురిసిపోయి ఆయన గారు ఒక వ్యక్తికి పంపించి, ఏమయ్యా, ఆయనకేమో 100-150 ఎకరాలకు నేను అవకాశం ఇస్తే ఆయన ఇంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు, నీకు దాదాపు 350-400 ఎకరాలకి నీ ఏరియాలో గొప్ప పని జరిగిస్తే, మీ ప్రాంత రైతుల స్థితిగతులు మారుస్తే నువ్వు కనీసం ఏం చేయలేదు? చెప్పాలి, థ్యాంక్స్ అనే మాట చెప్పలేదు. చూడు, ఆ వీడియోలో చూడని చెప్పి ఆయనకు పెట్టారట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కృతజ్ఞత ఎంత గొప్ప భావం ఉంటుందో తెలుసా? అది మనకు లేదు. మునుపటి స్థితి మనము జ్ఞాపకము ఉంచుకోవట్లేదు. కాబట్టే ఈరోజు దీవెన మన మీదకి రావడం లేదు. అర్థమైందా? ₹1 అప్పు చేశారు, తిరిగి ఇవ్వలేదు. రెండోసారి మళ్ళా ₹2 కావాలని వెళ్ళారు. ఆయనకి ఏది గుర్తుంది? మొదటిది గుర్తుంది. నువ్వు రెండోసారి వెళ్ళావు, సరే 2 కలిపి ఇస్తాడులే అని అనుకుని ₹2 కూడా ఇచ్చాడు. నువ్వు తీసుకొని వాడుకున్నావు. మరలా నీకేం లేదు? కృతజ్ఞత లేదు. మరలా వెళ్ళావు, నాకు ₹5 కావాలని. ఇస్తాడా? ఎందుకు ఇవ్వడు? మునుపు తీసుకున్నాయే నువ్వు తిరిగి ఇవ్వలేదు, మళ్ళీ ఎత్తవా? కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే ఆ ₹3 తీసుకొని వెళ్ళండి. అయ్యా, నా అవసరాల్లో మీరు ఆదుకున్నారు, నా కష్ట సమయాల్లో నాకు తోడుగా నిలిచారు, మీరు గనక సహాయము చేయకపోతే నాకు ఎక్కడి నుండి కూడా సహాయం వచ్చి ఉండకపోవచ్చునేమో అని చెప్పి మీ బంధం ఏం చేయాలి?
బలపరుచుకోవాలి. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. డబ్బు గురించి కాదు. మీ మనసు మంచిదైతే, మీ బుద్ధి మంచిదైతే, మీ స్వభావం మంచిదైతే డబ్బులు వాటికంతటవే పుట్టుకొస్తాయి. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుని అడిగితే ఎవరు మనసును కరిగించడా? కరిగిస్తాడు. కాకపోతే దాన్ని కాపాడుకునేటటువంటి శక్తి మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంత చేసినటువంటి దేవునికి, వ్యక్తికి మీరు కృతజ్ఞత లేకపోతే ఎట్లా? థ్యాంక్స్ అమ్మా అని చెప్పలేకపోతే ఎట్లా? థ్యాంక్స్ అండి అని చెప్పకపోతే ఎట్లా? దయచేసి ఆలోచన చేయండి ప్రియా దేవుని బిడ్డలారా. అందుకనే మునుపటి స్థితి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎట్లయిపోయారనంటే బానిసత్వం చేత ఉన్నారు, అంధకారం చేత ఉన్నారు, మగ్గిపోయారు, ఇబ్బందులు పడ్డారు. వీటి నుంచి నేను మీకు విడుదల దయచేశాను. దేవునికి స్తోత్రం. నేను మీకేం చేశానంటున్నారు ప్రభువారు? విడుదల దయచేశాను. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుదాం. నీవు ఐగుప్తు దేశములో దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకము చేసుకుని నీ మందలోను, నీ కళ్ళములోను, నీ ద్రాక్ష గానుగల్లోను కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను. దేవునికి స్తోత్రం. ఎవరు నిన్ను విమోచించింది? చెప్పాలి, ఎవరండి? నీ దేవుడైనా యెహోవా నిన్నేం చేశాడు? ఎక్కడి నుంచి? ఐగుప్తు దాస్యములో నుంచి నిన్ను విడిపించాడు. ఐగుప్తు బానిసత్వంలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చాడు. బయటికి రావటం కూడా అంత ఈజీగా అయిందా? ఏమండి, 9 రకాలైనటువంటి తెగుళ్ళు వారి మీదకి వచ్చినాయి. 9వ తెగులు రాగానే ఫరో మనసు భయం వచ్చేసింది అంతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పస్కా ఆ రోజు ఏమంటే ఆఖరి పండగ అదే చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు. వచ్చేసేటప్పుడు అనుకున్నాడు, అరే ఇంతమంది వెళ్ళిపోతే ఇక్కడ పనిచేసే దేవుడు అని చెప్పి మరలా వెళ్ళాడు వెనక్కి తరుముకుంటూ వెళ్ళి ఎర్ర సముద్రం కాడ వారిని అడ్డగిద్దాం అని అనుకున్నాడు. కానీ ఆయన వల్ల కాలేదు. ఫరోను అతని సైన్యమును అంతా అక్కడ మునిగిపోవడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇంత గొప్ప సూచక క్రియ చేసినటువంటి ప్రభు వారికి బానిసత్వంలో నుంచి విడుదల దయచేశాడు, స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఈరోజు ఈ స్వేచ్ఛ స్వతంత్రాలు అనుభవిస్తున్నటువంటి మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? ఏమండి, మీ మునుపటి స్థితి మీకు గుర్తుందా? మీ మునుపటి స్థితి మీరు గుర్తుందా? ఎలాంటి స్థితి నుంచి మీరు వచ్చారు? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి వచ్చారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏమండి, తలుపులుంటే గొల్లెలుండే కావు. ఆ తలుపుల్ని మట్టి గోడలతో కట్టుకున్నటువంటి రోజులు అవి. కొన్ని దర్వాజాలను అయితే మట్టి గోడలతో కాదు కదా, తాళ్లతో వేలాడదీసి కట్టుకున్నటువంటి రోజులు. అన్నీ మనం వాటన్నిటిని దాటుకుంటూ ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనం వచ్చాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్థితి అంతటిని నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటే గనక దేవుడు నీకు మేలైన మెండైన ముందున్నటువంటి భవిష్యత్తునంతటిని ఆయన నీకు సులభతరం చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే నేను విమోచించిన వారెవరు అని అంటే నీ దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. ఇంకో మాటను చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. కాబట్టి అంటే మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు చూసారండి మనం ఎట్లున్నామటండి? 13వ వచనంలో ఉంటుంది కదా, ఆయన 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారయుండి, లోకమందు దేవుడు లేనటువంటి వారమయుండి మనం ఎట్లుండండి? క్రీస్తుకు దూరస్తులమై ఉన్నాము. క్రీస్తుకి దూరస్తులమై ఉన్నాము. కృతజ్ఞత అంటే ఏంటో తెలియదు, ప్రేమ అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు,
పాపం అంటే ఏంటో తెలియదు, మంచితనం అంటే ఏంటో తెలియదు. ఇలాంటి తెలియబడని స్థితిలో నుంచి తెలిసిన స్థితిలోకి దేవుడు మనల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నారు కదా, క్రీస్తుకు దూరస్తులై యుంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు అవిధేయత వలన ఐగుప్తిలో ఇశ్రాయేల్ ప్రజలందరూ బానిసత్వంలో ఉన్నారు. ఈనాడు పాపము చేత మనం అందరము తండ్రి అయినటువంటి దేవునికి, పరిశుద్ధునికి మనము దూరస్థులమై ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రియా దేవుని బిడ్డలారా. ఏ విషయంలో మనం దేవునికి దూరం అయిపోతున్నాం, ఏ విషయంలో దేవుని ఎడబాటుకు అయిపోతున్నాం, ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఏమండి, దూరంగా ఉండడానికి వీలు లేదు. దూరంగా ఉంటే అది దేవుని నిలయం కాదు. దేవునికి దూరంగా ఉంటే మనం దెయ్యంతో సహవాసం చేసేటటువంటి వారంగా ఉంటున్నాము. ఏమండి, ఒంటరి అనేటటువంటి మాట చాలా పెద్దది, చాలా భయంకరమైనది. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారని అంటే అది చాలా సైకలాజికల్గా అది మంచి పరిస్థితి కాదు. మీ కుటుంబాల్లో ఎవరైనా ఒంటరిగా ఉంటుంటే అట్లా విడిచిపెట్టకండి. మందలో గంపలో వారు కుటుంబంలో స్థిరపరచబడాలి, ఉండాలి. దేవునికి స్తోత్రం. మునుపుటి స్థితి మనం అలాంటి స్థితి, కానీ దేవుడు మనకి ఏ స్థితి ఇచ్చాడని అంటే పరిశుద్ధమైనటువంటి స్థితి. ఏమండి, పవిత్రమైనటువంటి స్థితి, వెలుగు సంబంధమైనటువంటి స్థితి, ఈ లోకంలో మంచి జీవితం జీవించేటటువంటి స్థితి, గొప్పదైనటువంటి క్రీస్తు స్థితి. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా ఐగుప్తు పాపాన్ని విడిచిపెట్టి ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చారో, ఈరోజు పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పాపములో నుండి పరిశుద్ధతలోకి మనం వచ్చినటువంటి స్థితి దేవుడు మనకు దయచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, ఎవరిని పోలి మీరు నడుచుకుంటున్నారు, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? నీకేదైనా స్థితి మార్చబడితే అది ఏమనుకుంటున్నారండి అంటే, ఇది నా కష్టార్జితం, నా సంపద, నా ఉద్యోగము, నా శ్రమ అంటున్నారు. మంచిదే, నీ కష్టమే, నీ ఉద్యోగమే, నీ ప్రయాసే కాదన్ను. కానీ అది ఎవరిచ్చారో తెలుసా? ఎవరి భాగ్యమో తెలుసా? అది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం. పనిచేయడానికి శక్తినిచ్చాడు, సంపాదించడానికి శక్తినిచ్చాడు, ఉద్యోగ ప్రయత్నాల్లో నీకు కృపనిచ్చాడు, ఉద్యోగం వచ్చేటట్టు చేశాడు. ఆ ఉద్యోగంలో నన్ను మహింపరచని ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, లోకంలో ఎందరికీ లేనటువంటి గొప్ప ఘనత, మహిమ దేవుడు నీకు నాకు ఎందుకు ఇచ్చాడనంటే, మనం ఏ స్థితిలో ఉన్నానో ఆయనను మహింపరచడం విడిచిపెట్టమని ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఈ స్థితి నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నీ ఉన్న స్థితిలో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ ఉన్న స్థితిలో ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అనేది వచ్చే వారం మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. దేవా, మునుపటి స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నారు. మునుపు మేము నీకు దూరస్థులమైనటువంటి స్థితి, మీరెవరో మాకు తెలియని పరిస్థితి, మీ వాక్యం మాకు వినబడినటువంటి స్థితి, మీ మాటలు మాకెవరు చెప్పని స్థితి, మీ ప్రేమను గుర్తెరగలేనటువంటి స్థితి. ఈరోజు ప్రభువా, మీ ప్రేమను, మిమ్మల్ని ప్రభువా కనుగొనే స్థితిని ప్రభువా మీరు మాకిచ్చి, పాత వాటిని గడిచిన స్థితిని జ్ఞాపకం చేసుకోండి అని మీరు మాకు తెలియచేస్తున్నారు. కాబట్టి మా దైనందినటువంటి జీవితంలో ప్రభువా నిన్ను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునేటటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్ది కాపాడమని, విన్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని, వచ్చే వారం మిగతా భాగాన్ని మేము చూస్తుండగా మీరేమే కృపనిచ్చి కాపాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.